హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ 3 స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం స్టేట్మెంట్ 1ని ఈ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో చూడాలి. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 ఇండివిజువల్గా కరెక్టో లేదో చూడాలన్నమాట. సో మనం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి సైంటిఫిక్ స్టడీస్ సజెస్ట్ దట్ షిఫ్ట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎర్త్ రొటేషన్ అండ్ యాక్సిస్. మనకి ఎర్త్ రొటేషన్లో తర్వాత వచ్చి ఎర్త్ యాక్సిస్లో షిఫ్ట్ అనేది గమనించడం జరుగుతుందని చెప్పి సైంటిఫిక్ స్టడీస్ అనేవి సజెస్ట్ చేస్తున్నాయి. సో ఇది మనకి మెయిన్ లేయర్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట, మెయిన్ అసెషన్. సో మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ చూడాలి. స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది? సోలార్ ఫ్లేర్స్ అండ్ అసోసియేటెడ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ bombarded the Earth's outermost atmosphere with tremendous amount of energy. మనకి సోలార్ ఫ్లేర్స్ కాన్సెప్ట్ తెలుసుంటే మనకి సోలార్ ఫ్లేర్స్లో ఏం జరుగుతుంది, మనకి ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎర్త్స్ అవుటర్ మోస్ట్ అట్మాస్ఫియర్ని మనకి బంబార్డ్ జరుగుతుందన్నమాట. సో ఇది స్టేట్మెంట్ 2 ఇండివిజువల్గా కరెక్టే. ఇది మన స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదు చూడాలన్నమాట. మనకి సోలార్ ఫ్లేర్స్ అనేవి మనకి అవుటర్ మోస్ట్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఇది ఎర్త్ రొటేషన్లో కానీ యాక్సెస్ చేంజ్లో కానీ షిఫ్ట్లో కానీ మనకి అంత ఎఫెక్ట్ చూపించదు అనమాట. సో మనకి స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూసుకుంటే యాజ్ ద ఎర్త్స్ పోలార్ ఐస్ మెల్ట్స్, పోలార్ ఐస్ మనకి మెల్ట్ అవుతుంది, వాటర్ అనేది మనకి మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటర్. సో మనకి ఎర్త్ ఉంది, ఎర్త్లో పోలార్ రీజన్స్లో మనకి ఐస్ అనేది మెల్ట్ అయ్యి ఈక్వేటర్ వైపుకి వస్తుంది అని చెప్తున్నారు. సో అవునా కదా? అవునే కదా, ఎందుకంటే మనకి పోలార్ రీజన్స్లో ఐస్ మెల్ట్ అయితే ఆ వాటర్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎర్త్ రొటేషన్ వల్ల మనకి ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు పోల్స్ నుంచి మనకి ఈక్వేటర్ వర్డ్ మనకి వాటర్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఎర్త్ రొటేషన్ని తర్వాత వచ్చి యాక్సెస్ షిఫ్ట్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. సో మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకని? మనకి కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని ఉంటుంది. సో మనకి పోలార్ ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అనేది ఈక్వేటర్ వర్డ్స్కి వస్తుంటే మనకి ఇనర్షియా అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇనర్షియా ఇంక్రీజ్ అవుతే మనకి యాంగులర్ స్పీడ్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఎర్త్ రొటేషన్ అనేది లాంగర్ తీసుకుంటుంది. లాంగర్ తీసుకోవడం వల్ల మనకి లాంగర్ డేస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వాటర్ అనేది పోల్స్ నుంచి ఈక్వేటర్కి వస్తే మనకి యాక్సిస్ అనేది కూడా షిఫ్ట్ అనేది చూస్తాం అన్నమాట. సో మనకి స్టేట్మెంట్ 3 అనేది మనకి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఎందుకని? స్టేట్మెంట్ 2 కరెక్టే ఇండివిజువల్గా, స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే, కానీ ఈ 2 స్టేట్మెంట్స్ మనకి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓన్లీ 1 స్టేట్మెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది స్టేట్మెంట్ 3 మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట స్టేట్మెంట్ 1. సో అందుకని బి అనేది ఆన్సర్ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1. సో ఇది మనకి ఆన్సర్ అనమాట. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. మనం న్యూస్లో చూస్తుంటే మనకి సోలార్ ఫ్లేర్స్ గురించి మనకి వస్తూ ఉంటుంది. సో మనకి రీసెంట్గా కూడా ఒక సోలార్ ఫ్లేర్ అనేది వచ్చిందనమాట, June 17, 2025లో. సో మనకి ఇప్పుడు సోలార్ ఫ్లేర్ కాన్సెప్ట్ చూసుకుంటే సోలార్ ఫ్లేర్స్ అనేవి ఇవన్నీ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సోలార్ ఫ్లేర్స్ అనేవి పవర్ఫుల్ బర్స్ట్స్ ఆఫ్ ఎనర్జీ, మనకి ఎనర్జీ బర్స్ట్సే సోలార్ ఫ్లేర్స్. సో మనకి ఇవి ఏం ఎఫెక్ట్ చేస్తాయి, ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. ఫ్లేర్స్ అనేవి మనకి ఇంపాక్ట్ రేడియో కమ్యూనికేషన్, అంటే మనకి శాటిలైట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి రేడియో కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్స్ని, ఇవి మనం పవర్ఫుల్ బస్ అంటున్నాం కదా, ఇవి ఏం లేదు
ఎలక్ట్రికల్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనమాట. సో ఇవి ఎలక్ట్రానిక్స్ని ఎఫెక్ట్ చేస్తాయి సోలార్ ఫ్లేర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి మిగతా మొత్తం మనం చూసేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్స్ కానీ, నావిగేషన్ సిగ్నల్స్, మనకి జీపీఎస్ అనేది సరిగా పనిచేయదు ఎందుకంటే శాటిలైట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో తర్వాత స్పేస్ క్రాఫ్ట్కి, ఆస్ట్రోనాట్స్కి రిస్క్స్ అనేవి మనకి కనిపిస్తాయి సోలార్ ఫ్లేర్స్ వల్ల. సో మనకి రీసెంట్గా వచ్చింది మనకి సోలార్ ఫ్లేర్ క్లాసిఫైడ్ X1.2 ఫ్లేర్ అనమాట. ఎక్స్ క్లాస్ అనేవి ఇంటెన్సిటీస్ని డినోట్ చేస్తే మోస్ట్ ఇంటెన్స్ ఫ్లేర్ అనమాట ఎక్స్ క్లాస్ అనేవి. 1.2 అనేది మనకి స్ట్రెంగ్త్ని డినోట్ చేస్తుంది. సో ఇది మనకి సోలార్ ఫ్లేరు. ఇది మనకి ఇక్కడ ఉంది కదా, ఇది సోలార్ ఫ్లేర్ అనమాట. సో మనకి సోర్స్ వచ్చి నాసా వారిది. మనకి ఇప్పుడు సోలార్ సైకిల్ 25 నడుస్తుంది. సోలార్ సైకిల్ అంటే సన్ స్పాట్ సైకిల్ అనమాట. సో ఇది అప్రాక్సిమేట్లీ 11 ఇయర్స్ ఉంటుంది, 11 సంవత్సరాలు ఉంటుంది అది అప్రాక్సిమేట్లీ. సో అది సోలార్ సైకిల్. సో మనకి సోలార్ సైకిల్ మనకి సోలార్ ఫ్లేర్స్ ఉన్నాయి కదా, ఈ సోలార్ ఫ్లేర్స్ వల్ల మనకి అరోరాస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే సోలార్ ఫ్లేర్స్, ఇవి సోలార్ ఫ్లేర్స్ అనేవి చెప్పాం కదా మనం, సన్ స్పాట్స్కి అసోసియేటెడ్ అనమాట. సో అది ఇప్పుడు మనకి సన్ సైకిల్ 25 నడుస్తుంది. తర్వాత వాట్ ఈజ్ ద సోలార్ స్టార్మ్ అంటే మనకి మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎలక్ట్రిఫైడ్ ఆర్ మ్యాగ్నెటిక్ ప్లాస్మాస్ దట్ డిశ్చార్జ్ అట్ ఇంక్రెడిబుల్ స్పీడ్ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్. సో అది సోలార్ స్టార్మ్ అంటే. సో మనకి ఇవి శాటిలైట్స్ని, తర్వాత నావిగేషన్ సిస్టమ్ని, తర్వాత ఆస్ట్రోనాట్స్ని మనకి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఎలా తర్వాత మనకి డస్ దిస్ ఎఫెక్ట్ ఎర్త్ అంటే మనకి అవుటర్ అట్మాస్ఫియర్ ఉంది కదా ఎర్త్, దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కెన్ ఇంపాక్ట్ ఇట్స్ అప్పర్ అట్మాస్ఫియర్. సోలార్ ఫ్లేర్స్ అనేవి ఓన్లీ కొన్ని మాత్రమే రీచ్ అవుతాయి ఎర్త్కి, బట్ నాట్ ఆల్. సో ఇవి మనకి ఎర్త్ ఇంపాక్ట్ ఏం చూపిస్తే అప్పర్ అట్మాస్ఫియర్ మాత్రం చూపిస్తాయి, అంతేగాని ఎర్త్ రొటేషన్ని, యాక్సెస్ని షిఫ్ట్ అనేది కాజ్ చేయవు అనమాట. సో అందుకనే మనకి స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత మనకి సోలార్ ఫ్లేర్స్ గురించి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మనకి మనం చెప్పుకున్నాం కదా, క్వశ్చన్ అనేది లెంతీగా ఉందంటే ఈజీ క్వశ్చన్ అని మనం అనుకోవాలన్నమాట. సో మనం చూసుకుంటే సోలార్ స్టార్మ్ ఆర్ సోలార్ ఫ్లేరు రీచెస్ ఎర్త్, వాట్ ఈస్ ద పాసిబుల్ ఎఫెక్ట్స్ ఆన్ ఎర్త్ మనం చూసాం కదా. ఇప్పుడు జీపీఎస్, నావిగేషన్ సిస్టమ్ అనేవి ఫెయిల్ అవుతాయి, కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సునామీస్ కుడ్ అక్కర్ అట్ ఈక్వటోరియల్ రీజన్స్. సునామీస్ కాజ్ చేస్తాయి సోలార్ ఫ్లేర్స్, మనం చెప్పుకున్నాం కదా, జస్ట్ అవుటర్ మోస్ట్ అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేస్తాయి ఎర్త్ అంతే. మనకి ఫిజికల్ చేంజ్ ఇట్లా రొటేషన్లో కానీ, యాక్సిస్ షిఫ్ట్లో కానీ, సునామీస్ కాజ్ చేయడంలో కానీ ఇలాంటివి చేయవు అనమాట సోలార్ ఫ్లేర్స్ అని. సో మనకి 2 అనేది ఇన్కరెక్ట్. మనకి ఇక్కడేమన్నారు, కరెక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి 2 సునామీస్ కాజ్ చేయవు సోలార్ ఫ్లేర్స్ అని ఒక్క విషయం తెలిస్తే చాలు, 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకి సి అనేది ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో మిగతా కూడా చూసుకుందాం మనం. తర్వాత మనం పవర్ గ్రిడ్స్ కుడ్ బి డ్యామేజ్ చెప్పుకున్నాం కదా, పవర్ బస్ ఇవి మనకి ఎలక్ట్రికల్ ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి పవర్ గ్రిడ్స్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటెన్స్ అరోరాస్ మనం చెప్పుకున్నాం కదా, లడాక్ రీజియన్లో కూడా మనం ఇందాక అరోరాస్ చూసాం సోలార్ ఫ్లేర్స్ వల్ల. కుడ్ అక్కర్ ఓవర్ మచ్ ఆఫ్ ది ఎర్త్. సో నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ కుడ్ టేక్ ప్లేస్ ఓవర్ మచ్ ఆఫ్ ది ప్లానెట్. ఫారెస్ట్ ఫైర్స్ ఫిజికల్ చేంజ్ ఇలాంటివి రావన్నమాట. ఫారెస్ట్ ఫైర్స్, సునామీస్, యాక్సెస్లో చేంజ్, ఎర్త్ రొటేషన్లో షిఫ్ట్ ఇలాంటివి కాజ్ సోలార్ ఫ్లేర్స్ అని. నెక్స్ట్ శాటిలైట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆర్బిట్స్ ఆఫ్ శాటిలైట్స్ కుడ్ బి డిస్టర్బ్డ్. శాటిలైట్స్ని మనం ఎఫెక్ట్ చేస్తాయి సోలార్ ఫ్లేర్స్ అని. మనం కమ్యూనికేషన్, షార్ట్ వేవ్ రేడియో కమ్యూనికేషన్స్ని మనకి ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఓవర్ పోలార్ రీజన్స్ కుడ్ బి ఇంటరప్టెడ్. ఎందుకని మనకి నావిగేషన్ సిస్టమ్ ఫెయిల్ అయితే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ కూడా మనకి ఇంటరప్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఏంటి, 2 ఉండకూడదు, నెక్స్ట్ 5 ఉండకూడదు.
మనకి ఆన్సర్ వచ్చి 1, 3, 4, 6 అండ్ 7 ఓన్లీ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి సోలార్ ఫ్లేర్స్ కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత మనకి ఇంకేంటి, పోలార్ ఐస్ మెల్ట్ అవుతుంది. దానివల్ల మనం ఏంటని చూద్దాం. ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్లో మనకి సునామీస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఎర్త్ క్వేక్స్ వల్ల, అది కూడా ఎప్పుడు క్వేక్ ఈజ్ మోర్ దెన్ 5 ఆన్ ది రిక్టర్ స్కేల్ ఉండాలి. నెక్స్ట్ ఇవి కండిషన్స్ సునామీ రావాలంటే ఎర్త్ క్వేక్స్ వల్ల. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది క్వేక్ అనేది మోర్ దెన్ 5 ఆన్ ది రిక్టర్ స్కేల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఎపీ సెంటర్ అనేది బిలో వాటర్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? బిలో వాటర్ ఉండాలి. ఎపీ సెంటర్ అనేది ద ఎఫెక్ట్ ఆఫ్ సునామీ వుడ్ అక్కర్ ఓన్లీ ఇఫ్ ద ఎపీ సెంటర్ ఆఫ్ ది ట్రెమర్ బిలో ద ఓషానిక్ వాటర్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సఫిషియెంట్లీ హై. ఇవి గుర్తుపెట్టుకోండి. సునామీ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఉండాలి మనకి. ఓన్లీ ఎపీ సెంటర్ అనేది మనకి బిలో ఓషానిక్ వాటర్స్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ అనేది సఫిషియెంట్లీ హై ఉన్నప్పుడు మాత్రమే సునామీస్ వస్తాయి. ఎర్త్ క్వేక్స్ సో రిలేటెడ్ సునామీస్. సోలార్ ఫ్లేర్స్కి సంబంధం లేదు. తర్వాత వచ్చి కాసెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్లో మనం చూసుకుంటే ఇక్కడ సన్ స్పాట్ సైకిల్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇవి కూడా మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. సన్ స్పాట్ సైకిల్, నెక్స్ట్ మనకి ఎర్త్ యొక్క ఆర్బిటల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి క్లైమేట్ చేంజ్ని కాజ్ చేస్తాయి. తర్వాత వాల్కనిజమ్స్, తర్వాత వచ్చి మనకి తెలిసింది ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనమాట. సో మనకి సోర్స్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనమాట. సో మనకి క్లైమేట్ చేంజ్ చూసుకుంటే ఆల్టరింగ్ ద ఎర్త్ రొటేషన్ యాజ్ పోలార్ ఐస్ మెల్ట్స్. సో మనకి ఇది రీసెంట్ రీసెర్చ్ స్టడీ అనమాట, ఈటీహెచ్ జ్యూరిక్ వాళ్ళది. సో మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎర్త్ రొటేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. పోలార్ ఐస్ ఈ స్టేట్మెంట్ మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. యాజ్ పోలార్ ఐస్ మెల్ట్స్ వాటర్ ఫ్లోస్ టువర్డ్స్ ద ఈక్వేటర్, ఇట్స్ ఆల్టరింగ్ ద ప్లానెట్స్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్లోయింగ్ ఇట్స్ రొటేషన్ లీడింగ్ టు స్లైట్లీ లాంగర్ డేస్. మనం చెప్పుకున్నాం కదా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ స్పీడ్ అనమాట. సో మనకి యాంగులర్ మొమెంటం అనేది ఎక్స్టర్నల్ టార్క్ అనేది అప్లై కానప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి ఇనర్షియా అనేది వాటర్ మెల్ట్ అయ్యి పోలార్ రీజన్స్కి వస్తున్నప్పుడు ఇనర్షియా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంటే మనకి కాన్స్టెంట్ అనుకున్నాం కదా యాంగులర్ మొమెంటం. సో ఇప్పుడు ఇనర్షియా ఇంక్రీజ్ అయితే మనకి యాంగులర్ స్పీడ్ అనేది ఏమో డిక్రీజ్ అవ్వాలి. యాంగులర్ స్పీడ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎర్త్ రొటేషన్ అనేది లాంగ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి లాంగర్ డేస్ అనేవి ఉంటాయి. సో అది కాన్సెప్ట్. సో మనకి మొత్తం చూసుకోండి ఒకసారి. సో మనకి ఎర్త్ మనం ఇంపాక్ట్ చూపిస్తున్నాం. ఇది చూడండి. వీ హ్యూమన్స్ హ్యావ్ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ప్లానెట్ దెన్ వీ రియలైజ్. సో మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి మనకి ఎర్త్ యొక్క రొటేషన్ని నెక్స్ట్ యాక్సెస్ని కూడా షిఫ్ట్ అనేది చేంజ్ చేస్తుంది అని చెప్పి ఈటీహెచ్ జ్యూరిక్ వాళ్ళ రీసెర్చ్ స్టడీ అనేది మనకి చెప్తుంది అనమాట. సో అందుకనే మనకి స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 3 మనకి ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1. సో అది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సైంటిఫిక్ స్టడీస్ సజెస్ట్ దట్ ఏ షిఫ్ట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ రొటేషన్ అండ్ యాక్సిస్. మనం ఇప్పుడే చూసాం కదా ఈటీఎస్ జ్యూరిక్ వాళ్ళ సైంటిఫిక్ స్టడీస్లో మనకి ఎర్త్ యొక్క రొటేషన్లో నెక్స్ట్ యాక్సిస్లో షిఫ్ట్ అనేది మనం చూస్తున్నాం అని చెప్పి చెప్తుంది స్టేట్మెంట్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఇవి స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 చూసాం కదా. సోలార్ ఫ్లేర్స్ అండ్ అసోసియేటెడ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేవి బంబార్డెడ్ ద ఎర్త్ outer most atmosphere with tremendous amount of energy. సో ఇది కరెక్టే, కానీ స్టేట్మెంట్ 1ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఎర్త్స్ పోలార్ ఐస్ మెల్ట్ అవుతుంది, వాటర్ టెన్స్ టు మూవ్స్ టువర్డ్స్ ద ఈక్వేటర్. అది కరెక్టే. ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టేట్మెంట్ 1ని. సో అందుకని బి అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1. సో ఇది సోలార్ ఫ్లేర్స్ కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్
వాచింగ్.